ప్రతిష్టాత్మకమైన సంస్థ పెడుతున్న దాన్ని కూడా చాలా చాలా తక్కువ చేసి మాట్లాడుతున్న దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తున్నారు? ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమాలో బ్రహ్మానందం కామెడీ ఉంటదండి. నాలెడ్జ్ ఇస్ డివైన్ అని ఒక పిల్లోడు అంటే అతనికి ది వైన్ గా వినపడతా ఉంటది. అవును, అంటే వైసీపీ మేధావతనం ఆ స్థాయిలో ఉంటది అనమాట అండి. మీరు ఒకటి చెప్తే వాళ్ళకి ఏం వినపడాలో అవే వినపడుతూ ఉంటాయి. ఇంకా కొన్ని విషయాలు మనం ఏం చేయలేదండి, సింపుల్ గా క్లోజ్ చేయాలంటే వికే గారు. ఏమండి, ఈవేళ ఎక్కడైనా ఒక విషయాన్ని గతంలో ఏమన్నా ఒక చిన్నది ఏమన్నా వెతకాలంటే అక్కడ వెతుకు ఇక్కడ వెతుకు అనే పదానికి పర్యాయ పదంగా గూగుల్ తయారైపోయింది. అవును, ఏమన్నా డేటా కావాలంటే గూగుల్ అంటున్నారు. చిన్నపిల్లోడు కూడా ఎక్కడికన్నా వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని పోతున్నాడు సార్. వీళ్ళ కారులో వెనకాల సీట్ లో కూర్చుని తల్లిదండ్రులు చెప్పేస్తున్నారు పిల్లలు గూగుల్ మ్యాప్స్ పట్టుకుని. గూగుల్ అమ్మని గూగుల్ తల్లి పేరు దానికి రకరకాల కామెడీ అదే రకరకాలుగా వాళ్ళని సెన్సిటివ్ గా వాళ్ళు ఓన్ చేసేసుకుంటున్నారు దాన్ని. అటువంటి ప్రపంచ బ్రాండెడ్ కంపెనీ వచ్చి వేళ మన దేశంలో ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ రాష్ట్రంలో పెడుతుందంటే ప్రపంచం సర్చ్ లైట్ ఆన్ అయ్యి వైజాగ్ మీద పడింది. అంటే ప్రపంచం అంతా వైజాగ్ ఇంకా చూస్తుంది. ఇప్పుడు ఇందాక మా విష్ణుకుమార్ రాజు గారు చెప్పింది ఇదే, అంటే అందరూ వైజాగ్ అంటే ప్రపంచం అంతా మనం చూస్తుందని. సో అటువంటి చూసినప్పుడు దీని తర్వాత ఇంకో కంపెనీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఇక్కడ పెడుతున్నారు అనే దాని మీద విశ్లేషణ జరిపి అవసరం ఉన్న వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఇంకా ఎక్స్పాన్షన్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటువంటి అవకాశాలను అందిపుచ్చుకోకుండా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఎక్కడికి వెళ్ళాలంటే ఇంకా వాళ్ళు ఏమనాలో నాకేం అర్థం అవట్లేదు వెంకటకృష్ణ గారు. లేదా ఊరికే నెగిటివ్ కామెంట్స్ గోడౌన్లు. ఏమండి, ఒక గోడౌన్ కట్టాలంటే కూడా సివిల్ ఇంజనీర్లు కావాలి కదా. ఆ తర్వాత కేబుల్స్ వేయాలంటే ఆ డేటా కేబుల్స్ అన్ని కొనాలంటే ఇక్కడ వ్యాపారం నడుస్తూ ఉంటది కదా. దాన్ని మెయింటైన్ చేయాలంటే హార్డ్వేర్ చాలా ఇన్స్టాల్ చేయాలి కదా. దాని మెయింటెనెన్స్ కావాలంటే నెట్వర్క్ ఇంజనీర్లు కావాలి కదా. ఇలా ప్రతి స్టేజ్ లోను ప్రతి స్థాయిలోనూ ఏదో ఒక ఉపయోగము ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక కొత్త ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నాయి కదా. ఇవన్నీ వదిలేస్తా ఉంటారు. ఇందాక మీరు అన్నారు హైటెక్ సిటీలో 5 ఏళ్ల క్రితంలో కూడా నా ముందు ఫస్ట్ జాబ్ హైటెక్ సిటీలో స్టార్ట్ చేశానండి 10th ఫ్లోర్ లో. ఎదురుగా చూస్తే అంతా ఎలాంటి ఒక టీ కప్ కూడా అక్కడ టీ చిన్న టీ దుకాణం ఉండేది. వేళ అడుగు పెట్టడానికి ఖాళీ లేనంతగా ఆ ఏరియా అంతా తయారైంది. చూడండి ఎంత ఫాస్ట్ గా ఎదిగిందో. అమీర్పేటలో ట్రైనింగ్ సెంటర్స్ ఉండేవి. ఆ చుట్టుపక్కల పాంప్లెట్లు పంచిపెట్టే వాళ్ళ దగ్గర నుంచి సాఫ్ట్వేర్లు అమ్మేవాళ్ళు కానీ టీ సెంటర్ నుంచి టిఫిన్ సెంటర్లు హార్డ్వేర్ వాళ్ళు అన్ని వస్తా ఉండే కదండి ఆ చుట్టుపక్కల. వేళ అక్కడ ఏమైనా ఖాళీ ఉందా వికే గారు? అంటే అప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి అంటే ఇప్పుడున్న వాళ్ళకి చెప్పాలి. అది కూడా చెప్పకపోతే ఏం జరుగుతుందో ఫ్యూచర్ అనేది కూడా తెలియదండి. ఇవన్నీ తెలియచేయకపోతే ఇవన్నీ వదిలేసి ఇక డేటా సెంటర్లు మాకు వద్దు, డెవలప్మెంట్ సీట్లు తీసుకురావాలని ఇందాక కోడిగుడ్డు మంత్రి గారు ఏదో అంటున్నారు, వాళ్ళు చెప్తున్నారంటారు. మరి అదే డేటా సెంటర్లకు రావాలని ఒక కంపెనీకి ఏమైనా కొంత ల్యాండ్ ఇస్తుంటే కోర్టులో కేసులు వేస్తున్నారు. దాన్ని ఆపేయాలని చూస్తాను. కాగ్నిజెంట్ కో టీసీఎస్ గా అనుకుంటా వికే గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇచ్చారు ల్యాండ్ ఇస్తుంటే రెండింటికి కోర్టు చెయ్యంది కదండి వాళ్ళని. అంటే ప్రజలు చూస్తలేదని వీళ్ళు అనుకుంటున్నారా? అనుకోవట్లేదో ఏంటో అర్థం కావట్లేదు నాకు. ఏమండి, వేళ అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్తే కొన్ని విపత్కర పరిస్థితుల్లో H1B చేయాలంటే చాలా ఖరీదుతో కూడుకున్న విషయం. అక్కడ జాబ్స్ రావట్లేదు, ఇక్కడ జాబ్స్ వస్తున్నాయంటే ఏ విధంగా జాబ్స్ వస్తాయని ఒక ఎమోషనల్ కనెక్ట్ తో పేరెంట్స్ చూస్తున్నారు వికే గారు. మనం ఇంకా నిజంగా కనుక ఇక్కడే జాబ్స్ వస్తాయి, పిల్లలు ఇక్కడే సెటిల్ అవుతాయి, వాళ్ళ కళ్ళ ముందే పిల్లలు ఉంటే ఇక అంతకన్నా హ్యాపీనెస్ ఏముందండి. అందులో నాకు తెలిసి 30% శాలరీలు ఉన్నా ఓకే. నేను 9 ఏళ్ళు పైన అమెరికాలో పనిచేశాను. 30% నా శాలరీ అక్కడ వదిలేసాను ట్యాక్స్ రూపంలో. అంటే నా 3 ఏళ్ళు అంటే 30% అది టైం నేను వాళ్ళకి అమెరికాకి రాసిచ్చేసి వెనక్కి వచ్చాను. మరి ఇక్కడ అదే పని నేను ఇక్కడ చేస్తుంటే ఆ 30% ట్యాక్స్లు కట్టే ఉంటాను కనుక పోనివ్వండి. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో మన దేశంలోనే కడతారు కదా మీకు ఫ్యూచర్ లో రాబోయే పిల్లలంతా కూడా. ఎన్ని పాజిటివ్ పాయింట్స్ మనం ఆలోచించాలో ఆలోచించకుండా చెత్త అంతా మాట్లాడుతున్నారండి వీళ్ళు. అన్ని నెగిటివే. అంటే ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా వాళ్ళు చెప్పట్లేదు. ఇప్పుడు మనం రకరకాల పర్సన్స్ ఎన్నిసార్లు డిబేట్కి వచ్చినా వీళ్ళంతా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ లో కొత్త పాజిటివ్ పాయింట్స్ అంతా చెప్తా ఉంటారు. మన చిన్నప్పుడు ఇంజనీరింగ్ అంటేనండి ఓన్లీ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్. ఇప్పుడు తర్వాత కంప్యూటర్స్ వచ్చింది, అవును, తర్వాత ఎలక్ట్రానిక్స్ విడిగా బ్రాంచ్ వచ్చింది. ఏమంటే ఈ కంప్యూటర్స్ నుంచి గత 5 years నుంచి ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయిందో వీళ్ళు ఏమైనా చూస్తున్నారండి? కంప్యూటర్ సైన్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,
ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ డిఎస్ అనే బ్రాంచ్ కూడా ఉంది కంప్యూటర్స్ లో. మీకు అప్పుడు అంటే మీకు తెలిసే ఉంటుంది వికే గారు. అవునవును. డేటా అంటే ప్రత్యేకంగా ఒక కంప్యూటర్ బ్రాంచ్ సైన్స్, బిజినెస్ స్టాటిస్టిక్స్. మా సినిమా బిజినెస్ స్టాటిస్టిక్స్ అంటే రాబోయే రోజుల్లో ఎటువైపు మనం వెళ్తున్నాం. డెఫినెట్ గా ఒకటి మాత్రం చెప్పగలనండి, గూగుల్ వచ్చేది ఓన్లీ డేటా కోసం కాదు. ఒక స్పేస్ తీసుకుని ఒక చేసిన తర్వాత ఏఐకి హబ్ గా తయారవబోతున్న వైజాగ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక ఎక్కడ వస్తే లెక్కలేనన్ని జాబ్స్ వస్తాయండి. అంటే జనాలందరికీ విజ్ఞానంలో లేకపోతే వాళ్ళకి అవసరమైన విషయాన్ని అందించాలంటే అంత డేటాను అక్కడ పెట్టాలి కదా వికే గారు. పెట్టాలంటే ఎవరు పెడతారండి? మీలాంటి మాలాంటి వాళ్ళు అంతా. ఇప్పుడు మీరు ఒక డిబేట్ మీరు ఇక్కడ చేస్తారంటే దీని మీద కొంత పరిశోధన చేసి డేటా పాత రోజుల్లో ఉన్న డేటా తేవాలంటే పేపర్లన్నీ దులిపి పేపర్లో డేటా అంతా తెచ్చేవారు. ఇప్పుడు క్లిక్ ఆఫ్ ఏ బటన్ మీ వచ్చేస్తుంది. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుందండి? డేటా సెంటర్స్ లోనే స్టోర్ అవుతుంది. రాబోయే రోజుల్లో క్వాంటమ్ కంప్యూటర్ అంటారు, హ్యూజ్ కంప్యూటింగ్ డేటా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో రావాలంటే ఎంత ఫాస్ట్ గా ఇవాల్వ్ అవుతుంది. ఏమంటే సింపుల్ గా ఒకప్పుడు డిబేట్స్ పెట్టాలంటే మేమంతా కూడా మీ దగ్గరికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు నేను కాకినాడలో కూర్చొని మీతో మాట్లాడుతున్నాను. పాసిబుల్ అవుతుంది వికే గారు? ఆలోచిస్తున్నారండి ప్రజలు. ఎంత ఈజీ అయిపోయింది ప్రతిదీ కూడా. ఎంత ఈజీ అయిపోయింది. అవునండి. అవును, రైట్.